హలో గైస్ వెల్కమ్. సో ఈ వీడియోలో మనము లిస్ట్ కాంప్రిహెన్షన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు సమ్ డజన్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటాయి కదా, ఆ అన్ని కోడ్ని మనము ఒకటే లైన్ కింద రాయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ లిస్ట్ కాంప్రిహెన్షన్. అది ఎట్లా చేయాలో ఒకసారి మనం చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, నార్మల్ ఎట్లా క్రియేట్ చేస్తాం, దాంతోపాటు మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ వల్ల ఎట్లా దాన్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏముంది, క్రియేట్ లిస్ట్ ఆఫ్ స్క్వేర్స్ ఫ్రమ్ 1 to 10. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి కదా, స్క్వేర్స్ 1 to 10 అనేది ఎస్క్యూఆర్ లేకుంటే నమ్స్ అని రాద్దాం. నమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, లిస్ట్ ఆఫ్, మనం ఇట్లా కూడా రాయొచ్చు కదా, రేంజ్ 1 to ఇట్లా రాస్తే మనకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది నమ్స్. ఓకే, ఒకసారి లిస్ట్ కూడా చూద్దాం. బేస్ సారీ నమ్ కదా. సో ఇక్కడ చూడండి, మన దగ్గర నమ్ముల 1 to 10 నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫర్ లూప్ రాయాలి. ఫర్ ఐ ఇన్ నమ్ నమ్ ఇప్పుడు ఏం చేస్తాం, ఇన్ నమ్ ఫర్ ఐ ఇన్ నమ్. ఇక్కడ మనం ఏం చేస్తుండే, ఒక ఏమంటాం, లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ఎస్క్యూఆర్. ఓకే, ఎస్క్యూఆర్ అనే ఒక లిస్ట్లో మనము స్టోర్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎస్క్యూఆర్ డాట్ అపెండ్. ఏం అపెండ్ చేయాలి మనం, ఐ స్క్వేర్ కదా, ఐ టు ది పవర్ ఆఫ్ స్టార్ స్టార్. ఇప్పుడు మన దగ్గర ఏముంది, స్క్వేర్స్ అనేది వచ్చేసింది. సో ఎస్క్యూఆర్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎస్క్యూఆర్ అనే లిస్ట్లో మనకు ఈ నంబర్లో ఉన్న అన్ని నంబర్స్ స్క్వేర్స్ వచ్చేసినాయి. సో ఇట్లా మనం నార్మల్లీ చేయొచ్చు. సమ్ 3-4 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది మనకు. అదేవిధంగా అదే సేమ్ ప్రోగ్రామ్ని ఒకవేళ మనము లిస్ట్ కాంప్రిహెన్షన్ వల్ల చేస్తే ఎట్లయితుందో చూద్దాం. SQR2 అని పెడుతున్నా. SQR2 సింప్లీ మీరు ఏం రాయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ బ్రేసెస్ రాయండి. దాని తర్వాత మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంది, మనకు ఐ స్టార్ స్టార్ 2 ఇది కదా మన అవుట్పుట్. దాని తర్వాత ఏం రాయాలంటే, ఫర్ లూప్ రాయండి. ఫర్ ఐ ఇన్ ఏంది, నమ్స్, NUMB నమ్. ఓకే, చూడండి, దట్స్ ఇట్, అయిపోయింది. ఇప్పుడు SQR2ని ప్రింట్ చేద్దాం. సో చూడండి, ఇది ఇంకా పైనది కూడా సేమ్. అంటే ఫస్ట్ ఏం రాయాలి, మనం ఒక లిస్ట్లో ఫస్ట్ అవుట్పుట్ రాయాలి, దాని తర్వాత ఫర్ లూప్ రాయాలి. ఇదే ఇక్కడ ఇట్లా రాయకుండా సేమ్ ప్రోగ్రామ్ని, ఓకే, సేమ్ ప్రోగ్రామ్ని ఇక్కడ నంబ్ రాయకుండా మీరు డైరెక్ట్లీ ఇక్కడే రేంజ్ కూడా రాస్తే అయిపోతుండే. ఆ రేంజ్ 1 to 11. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, సేమ్ అవుట్పుట్ వచ్చింది ప్రింట్ చేసి. ఓకే, ఇట్లా మీరు అనేది లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఇంకా మంచిగా అండర్స్టాండ్ చేయడానికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు మనకు ఒక రేంజ్ ఉంది, 1 to 10 ఉంది కదా, దానిలో నెగిటివ్ వాల్యూస్ అపెండ్ చేయాలి. ఆర్ఎల్స్ మీకు ఒక ఏమంటారు, నమ్ అనే ఒక లిస్ట్ ఉంది, దానిలో సమ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సమ్ వాల్యూస్ ఉన్నాయి. ఇట్లా మన దగ్గర సమ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ అన్నిటినీ మనకు నెగిటివ్ వాల్యూస్ కావాలి. ఎట్లా, బేసికలీ మనం ఎట్లా చేస్తుండే, ఫర్ ఐ ఇన్ నమ్ ఇట్లా రాసి, దాని తర్వాత ఫస్ట్ ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా, నెగిటివ్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ బేసికలీ మనం అపెండ్ అనేది చేస్తుండే. సో నెగిటివ్ డాట్ అపెండ్ మెథడ్ని కాల్ చేసి ఇక్కడ -i అని రాస్తుండే కదా. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తాం, ప్రింట్ నెగిటివ్. ఇట్లా మనము నెగిటివ్ నెంబర్ కావాలంటే ఇగోండి, మనం ఇచ్చిన లిస్ట్కి నెగిటివ్ నెంబర్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈ సేమ్ ప్రాబ్లమ్ని మనకు ఒకవేళ లిస్ట్ కాంప్రిహెన్షన్ వల్ల చేయాలనుకోండి, ఎట్లా చేయాలి, నెగ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా రాసి, అవుట్పుట్ ఏంది మనది, అవుట్పుట్ రావాల్సింది -i. అంటే మనం ఐ జనరలైజ్ చేసుకున్నాం. ఐ ఫర్ లూప్ రాసి, ఫర్ ఐ ఇన్ ఏంది మనది, నమ్. ఓకే, ఒకవేళ మీకు రేంజ్ ఫంక్షన్ వాడాలంటే రేంజ్ ఫంక్షన్ కూడా వాడొచ్చు. ఇట్లా కానీ ప్రింట్ చేసుకోండి. చూడండి, పైనది ఇంకా కిందది రిజల్ట్ మనకు వచ్చింది సేమ్. సో ఇట్లా మనము ఏమంటాం,
లిస్ట్ కాంప్రిహెన్షన్ వల్ల ఒక సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ని ఒకటే లైన్ కింద రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇది బేసిక్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనము ఇఫ్ ఇఫ్ స్టేట్మెంట్ లిస్ట్తో ఎట్లా చూద్దాం. లిస్ట్ కాంప్రిహెన్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏంది మనకు ఇఫ్ కదా. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. దీని కింద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు మనకు నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్లో ఏముంది మనకు, ఆ నంబర్స్లో రేంజ్, నేను అది వాడుతున్నా. రేంజ్తో నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. లిస్ట్ 1 to 11 ఇట్లా నేను ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రేంజ్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఒకవేళ మన దగ్గర ఏంది ఆ, ఈ ఈ నంబర్స్ ఉన్న పైన నంబర్స్లో నుంచి మనకు ఈవెన్ నంబర్స్ తీసి వేరే లిస్ట్లో అపెండ్ చేయాలి. ఓకే, సో దానికోసం ఏం రాయాలి మనం, ఇవి ఈవెన్ అని రాస్తాం కదా. బేసిక్ చేసే మెథడ్ ప్రొసీజర్ ఇట్లా. ఇన్ ఏంది మనకు నంబర్స్ కదా, ఇక్కడ నంబర్స్ రాయకుండా మీరు డైరెక్ట్లీ ఇక్కడనే నంబర్స్ ప్లేస్లో ఏంది రేంజ్ ఫంక్షన్ అనేది రాసుకోవచ్చు. సో ఈవీఈఎన్ కాదు, ఇక్కడ మనం కండిషన్ రాస్తాం. ఇఫ్ ఇఫ్ ఐ మాడ్యులో 2 డబల్ ఈక్వల్ టు 0 అంటే ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 దెన్ ఇట్ ఈస్ ఈవెన్ ఆబ్వియస్లీ. సో ఇట్లా మనం ఈవెన్ నెంబర్కి కండిషన్ రాసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈవెన్లో అపెండ్ చేయాలి. ఈవెన్ డాట్ అపెండ్, ఏం అపెండ్ చేయాలి, నార్మల్ ఐని అపెండ్ చేస్తున్నాం. సో ఇట్లా మనము రాయొచ్చు. ఇప్పుడు ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఈవెన్. సో సో ఇక్కడ చూడండి, మనకు ఒక సపరేట్ లిస్ట్ క్రియేట్ అయిపోయింది. దానిలో ఓన్లీ ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ సేమ్ ప్రాబ్లమ్ని మనము లిస్ట్ కాంప్రిహెన్షన్తో ఎట్లా చేస్తారో ఒకసారి చూద్దాం. ఓకేనా, సేమ్ ప్రాబ్లమ్ని లిస్ట్ కాంప్రిహెన్షన్తో ఎట్లా చేస్తామో ఒకసారి చూద్దాం. కమెంట్ చేసేద్దాం. ఓకే, సేమ్ ప్రాబ్లం. ఓకే, విత్ విఎల్సి. ఓకే, ఎట్లా చేయాలి ఇప్పుడు, నేను సమ్ కే తీసుకుంటున్నా. కే ఈక్వల్ టు లిస్ట్ ఉంది. దీనిలో మనకు అవుట్పుట్ రావాల్సింది ఏంది, ఐ. ఇక్కడ చూడండి, ఫస్ట్ అవుట్పుట్ ఐ కదా మనకు, ఐ దాని తర్వాత ఫర్ లూప్ రాయండి మీది. ఐ ఇన్ రేంజ్ మనకు కావాలి 1 to 10, 1 to 100 కూడా తీసుకోవచ్చు. బేసికలీ ఎంత కావాలంటే అంత రేంజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం రాయాలంటే ఇఫ్ కండిషన్ రాయాలి. ఇఫ్ ఐ మాడ్యులో 2 డబల్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఇది అనేది మన ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కే రన్ చేస్తున్నా, సేమ్ అవుట్పుట్ అంటే మనకు సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇదిగోండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ మనం ఐ దగ్గర ఫస్ట్ ఏం రాయాలి, మనం అవుట్పుట్ ఐ ఉంటుంది. ఐ తర్వాత మనకు ఒకవేళ ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఓన్లీ ఇఫ్ స్టేట్మెంటే మనము మన ప్రోగ్రామ్లో రాస్తున్నాం అంటే అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఫర్ లూప్ రాయాలి. ఫర్ లూప్లో కండిషన్ రాయండి. దాని తర్వాత ఇఫ్ కండిషన్ ఏందో అది రాయండి. ఓకేనా, ఇక్కడ సెమీకోలన్స్ పెట్టొద్దు, అది ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. సో అదేవిధంగా ఒకవేళ మీకు ఏమంటాం, ఆడ్ నెంబర్స్ కావాలంటే ఇక్కడ నాట్ పెట్టేయండి, అయిపోయి. సారీ, నాట్ ఈక్వల్ టు అని రావాలి కదా. సో ఇక్కడ చూడండి, మనకు అన్ని ఆడ్ నెంబర్స్ అనేది వచ్చేసినాయి. ఇట్లా మనము ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఓన్లీ విత్ ఇన్ అ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లో మనము రాయవచ్చు. అదేవిధంగా ఇప్పుడు లిస్ట్లో ఏం చేస్తాం, లిస్ట్ కాంప్రిహెన్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇఫ్. ఇంకా ఇప్పుడు రెండు కండిషన్స్ ఉన్నాయి, ఇఫ్ ఇంకా ఎల్స్ కూడా ఉంది. అప్పుడు ఏం చేయాలి ఒకసారి అది కూడా చూద్దాం. ఇఫ్ ఎల్స్. సో ఇట్లా మన దగ్గర ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ లిస్ట్ కాంప్రిహెన్షన్ మనం ఎట్లా క్రియేట్. సో బేసికలీ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక సరే ఇప్పుడు నా దగ్గర లిస్ట్ ఉంది, సేమ్ నంబర్స్ లిస్ట్ ఉంది. నంబర్స్ ఒక లిస్ట్ ఉంది, నంబర్స్ లిస్ట్. దానిలో 1 to 10 నంబర్స్ ఉన్నాయి. బేసికలీ ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే,
ఇప్పుడు ఒకవేళ ఆడ్ నంబర్ ఎన్కౌంటర్ అయితే ఆడ్ అని అపెండ్ చేసేయాలి డైరెక్ట్ లిస్ట్లో. ఒకవేళ ఈవెన్ ఎన్కౌంటర్ అయితే ఈవెన్ అని రాసేయాలి. సో ఫస్ట్ మనం నార్మల్లీ ఎట్లా చేస్తామో చూద్దాం. ఇక్కడ ఏం రాయాలి మనం, ఫర్ ఐ ఇన్ నంబర్స్ ఆర్ఎల్స్ చెప్పిన కదా, ఇక్కడ రేంజ్ ఫంక్షన్ డైరెక్ట్లీ రాసుకోవచ్చు. అది మీ ఇష్టం ప్రకారంగా మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటుందో అట్లా రాసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఏంది లిస్ట్ పేరు సమ్ కే. ఓకే, ఇప్పుడు నాది ఇఫ్ కండిషన్ ఏంది, ఇఫ్ ఐ మాడ్యులో 2 డబల్ ఈక్వల్ టు 0, అప్పుడు ఏం అపెండ్ చేయాలన్నా నేను కే డాట్ అపెండ్ దానిలో ఆడ్ అనేది ఈవెన్ అనేది అపెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ క్యాపిటల్ రాసేద్దాం. అదేవిధంగా ఇఫ్ ఆడ్ అంటే అప్పుడు ఏం అపెండ్ చేయాలి మనం, కే డాట్ ఆడ్ అనేది అపెండ్ చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ద బేసిక్ ప్రోగ్రామ్ మనం చేసినాం. నా ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏం చేయాలి, ప్రింట్ కే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆడ్ వచ్చింది, దాని తర్వాత ఈవెన్, దాని తర్వాత ఆడ్, దెన్ ఈవెన్, ఇట్లా మనకు అపెండ్ అనేది అయిపోయినాయి. ఓకే, ఇది నార్మల్ ప్రొసీజర్లో మనం చేసినాం. ఇప్పుడు ఏమంటాం, లిస్ట్ కాంప్రిహెన్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లిస్ట్ కాంప్రిహెన్షన్. దీన్ని ఎట్లా చేయాలో అదొకసారి చూద్దాం. చూడండి, ఓకేనా. ఫస్ట్ ఏం రాయాలి, లిస్ట్ పేరు సమ్ కే ఉంది. ఓకే, నా ఫస్ట్ మీరు రాయండి అవుట్పుట్. ఏం అవుట్పుట్ రాస్తారు, ఇఫ్ అవుట్పుట్ రాయండి. ఫస్ట్ ఇఫ్ అవుట్పుట్ ఏంది మనకు, ఇఫ్ అవుట్పుట్ ఏముండే మనకు ఈవెన్ అని ఉండే కదా, ఈవెన్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాయండి, ఇఫ్ ఐ మాడ్యులో 2 డబల్ ఈక్వల్ టు 0 అనేది ఐ కండిషన్, ఇది ఇఫ్ కండిషన్. ఇప్పుడు ఏం రాస్తారంటే మీరు ఎల్స్ రాయండి. ఎల్స్, ఇప్పుడు ఎల్స్ కండిషన్ రాయండి. ఎల్స్ కండిషన్ ఏంది మనకు, ఆడ్, ఓడిడి ఆడ్. నౌ ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ లూప్ రాయాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆర్ ఎల్స్ నంబర్స్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ కే. ఇక్కడ K2 రాసుకుందాం. మళ్ళీ మీకు కోడ్ చూస్తే మీరు మళ్ళీ కన్ఫ్యూజన్గా అవుతారేమో. సో ఇక్కడ చూడండి, సేమ్ అవుట్పుట్ వచ్చింది పైనది, ఇంకా ప్రీవియస్ది, ఇంకా ఇది కూడా సేమ్. అంటే మనము ఇక్కడ ఫస్ట్ బేసికలీ ఏం చేయాలంటే, ఇఫ్ ఒకవేళ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకు, ఇఫ్ ఇంకా ఎల్స్ స్టేట్మెంట్ కూడా ఉంది, ఇఫ్ స్టేట్మెంట్ కూడా ఉంది, అప్పుడు ఫస్ట్ లిస్ట్ కాంప్రిహెన్షన్లో ఇఫ్ అవుట్పుట్ ఏమైతే ఉంటుందో అది రాయండి. దాని తర్వాత ఇఫ్ కండిషన్ రాయండి. దాని తర్వాత ఎల్స్ రాసి ఎల్స్లో ఉన్న కండిషన్ రాయండి. ఆర్ ఎల్స్లో ఏం మీరు ఆపరేషన్ చేయాలో ఆ ఆపరేషన్ రాయండి. దాని అన్నిటి తర్వాత మనకు ఏం రాయాలంటే ఫర్ లూప్ రాయాలి. సో ఇట్లా మనము లిస్ట్ కాంప్రిహెన్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ మనము ఇట్లా చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు ఏం మిగిలింది, ఇప్పుడు నెక్స్టెడ్ లిస్ట్. ఓకే, నెస్టెడ్ లిస్ట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, లిస్ట్ కాంప్రిహెన్షన్ అని అర్థం. సో నెస్టెడ్ లిస్ట్ అండ్ కాంప్రిహెన్షన్. ఇప్పుడు మీకు ఒక ఇట్లా ఏమంటాం, ఒక లిస్ట్ క్రియేట్ చేయమన్నారు, ఇట్లా 1 2 3. ఓకే, ఇట్లా మీకు ఒక లిస్ట్ క్రియేట్ చేయమన్నారు. సో ఇట్లా మీకు ఒక లిస్ట్ క్రియేట్ చేయమన్నారు, దానిలో 3 లిస్ట్ ఉన్నాయి, 3 లిస్ట్స్ ఉన్నాయి. దానిలో అన్నిట్లో 1 2 3 అనేది కామన్ ఉంది. సో ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ లిస్ట్ కాంప్రిహెన్షన్ మనం ఎట్లా క్రియేట్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు సమ్ K3 ఈక్వల్ టు, ఇప్పుడు ఏం రాయాలి, ఫస్ట్ ఏం రాయాలి మనం, అవుట్పుట్ రాయాలి కదా. సో అవుట్పుట్ ఏంది మనకు, అవుట్పుట్ ఫస్ట్ లిస్ట్ కదా, అవుట్పుట్ లిస్ట్. దాని తర్వాత అది తర్వాత రాద్దాం. ఫస్ట్ అవుట్పుట్ అనేది మనది లిస్ట్. సో లిస్ట్ని ఇట్లా రాయండి, ఫర్ ఐ ఇన్ రేంజ్. రేంజ్ ఎంత కావాలి మనకు, 3 టైమ్స్ ఈ లిస్ట్ అపెండ్ కావాలి. సో 3, ఇక్కడ నేను 3 రాస్తాను, ఇక్కడ రాసిన, ఇక్కడ నేను 3 అనేది రాస్తున్నాను. సో ఇది మనకు అవుట్పుట్. ఇప్పుడు ఈ లిస్ట్ లోపల చూడండి, ఇది బేసిక్ ఓవర్ పైన లిస్ట్, ఇది లోపల లిస్ట్.
ఇప్పుడు లోకల్ లిస్ట్లో మనము ఏం అపెండ్ చేయాలో అది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం అపెండ్ చేయాలి, ఐ జే, ఐ సేమ్ తీసుకోకండి, వేరియబుల్స్ డిఫరెంట్ తీసుకోండి. జే ఇన్ జే, అవుట్పుట్ మనకి జే రావాలి. జే ఫర్ జే ఇన్ రేంజ్ 1,4 అంతే కదా. ఇప్పుడు రన్ చేద్దాం, ప్రింట్ K3. సో ఇగోండి మనకు డిజైర్డ్ లిస్ట్ అనేది ప్రింట్ అయింది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ బయట లిస్ట్ని చూడండి. బయట లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, అంటే మెయిన్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, 3 సబ్ లిస్ట్స్ ఉన్నాయి. ఆ సబ్ లిస్ట్లో లోపల ఏముందో అది పక్కన పెట్టండి. ఫస్ట్ 3 సబ్ లిస్ట్ ఉన్నాయి. సో మనము ఇనిషియల్లీ ఒక లిస్ట్ని ఏం చేసినాం, 3 టైమ్స్ రన్ చేసినాం. ఇక్కడ ఐ అనేది నేను ఎక్కడ యూజ్ చేస్తలే, ఐ వేరియబుల్. అది ఐ ఎందుకు యూజ్ చేసిన అంటే 3 టైమ్స్ లూప్ రన్ దానికి నేను ఐ అనేది యూజ్ చేసిన. ఓకే, ఇప్పుడు ఈ ఈ సబ్ లిస్ట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అది చూడండి. ఇప్పుడు ఈ సబ్ లిస్ట్లో అవుట్పుట్ రావాల్సింది మనకు జే. ఇక్కడ జే ఏంది, జే ఒక నంబర్. జే ఫర్ లూప్ ఫర్ జే ఇన్ రేంజ్, అంటే జే వాల్యూ 1 2 3 అని 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ లిస్ట్లో ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఇది ఒక లిస్ట్ మళ్ళా 3 టైమ్స్ అపెండ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఐ. ఇట్లా మనము నెస్టెడ్ లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా ఒకటే లైన్లో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేయకపోతే 5 to 6 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది వస్తుంది. ఓకే, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.